నమస్కారం. మనీ మాట్లాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. మనకి ఇవాళ అన్ని సైడ్ నుంచి గుడ్ న్యూస్. గోల్డ్ ఏమో ₹250 మీద కరెక్ట్ అయింది. 15,200. ఇంటర్నేషనల్ అమెరికన్ మార్కెట్‌లో గోల్డ్ అమ్మేసి క్యాష్‌లో చేసి మిగతా లాసెస్ అన్ని కవర్ చేస్తున్నారు. వెండి ఏమో $83 వరకు దిగిపోయింది. ఒక టైంలోనే $82 చూశాను. వెండి దిగిపోయినాక మీకే ప్రాబ్లమ్. లాంగ్ టర్మ్‌కేమో గోల్డ్ అచేజన్‌కి వెళ్తుందని అర్థం. బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంజినీర్ ఏమో కొద్దిగా 9216 వరకు పెంచారు. 9230 వరకెళ్ళింది. 100 కన్ఫర్మ్ అని చెప్పి దానికి వెళ్తూనే ఉంది. ఒక $10 బిలియన్ సెలవు చేసి కష్టపడి 92, 90, 80 వరకు తెచ్చారు. ఇంకొక బాధపడకండి, మీ డబ్బులే. ఇంకో $20 బిలియన్ వదిలేసి దాన్ని చూస్తారు. సో ఏంటైనా కూడా 100 కన్ఫర్మ్. 120 లక్ష్యం. ఇంకా శీఘ్రంగా వచ్చిందంటే బెటర్ అది. మిగతాలకు డబ్బులేని మిగులుతుంది. లేదు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టొచ్చు. ఓకే. ఒక గ్రీన్ అదవుతుంది నాట్కో ఫార్మా. ఇంకొక పెద్ద గెయిన్ అవుతుంది తేజస్. మిగతా అంతా సంగ్ అయిపోయింది. టాటా మోటార్స్ 4% డౌన్. 2 పెన్స్. మనంపురం మొత్తం 3% డౌన్. కళ్యాణ్ జ్యువెలర్స్ 3.5% డౌన్. తంగమైల్ 5% డౌన్. కైటన్ 4% డౌన్. ఇన్ఫీ మొత్తం 1.5% అప్. టాటా స్టీల్ డౌన్. అన్నీ డౌన్ అని వెళ్తూనే ఉంది. మార్కెట్ ఏమో 500 పాయింట్ డౌన్‌లోనే ఓపెన్ అయింది. 24,305లోని 24,400 మీద ఉన్నది ఇప్పుడు రికవరీ అని ఉన్నది. అసలు ఇంక బాధపడకని ఇంకో దెబ్బ కూడా తగులుతుంది. కస్టడీ ఆఫ్ క్లియరింగ్‌లో గుడ్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐఎస్ రికార్డ్ సెల్లింగ్ చేస్తున్నారు. $213 మిలియన్ ఒకే రోజులో సెల్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు లాస్ అనే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మీ యూలిప్ కానీ సిప్లో ఉన్న డబ్బంతా బంగారు తాపని ఆడి డిఏఐ కాస్ట్ డబ్బులు వదులుతున్నారు. నిన్న చూసారని జపాన్ మార్కెట్ 3% డౌన్. సౌత్ కొరియా నిన్న డౌన్, ఈవేళ కూడా డౌన్. సింగపూర్ డౌన్. హ్యాన్సాంగ్ డౌన్. అన్నీ మార్కెట్ పడుకునే ఉంది. మనం జాలీగానే ఉన్నాం. మనం ఇప్పుడు కూడా టిఫిన్ కాఫీ రేంజ్లోనే ఉన్నాం. ఇంకా తగ్గుంటే మనం చూద్దాం. ఇంకా 5% కూడా కరెక్షన్ అవ్వలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మార్కెట్లో జరగడానికి. దీనికి పెద్ద విషయం అవుతున్నది ఎల్ఎన్టీ. నిన్న మార్నింగ్ 7% కింద డౌన్ అయింది. ఎందుకంటే గల్ఫ్లో నుంచి చాలా బిజినెస్ ఉన్నాయి వాళ్ళకి. స్పెషల్ ప్యాకెట్ పోవడం వల్ల కౌండు మందిర్ సెంధిల్ ఆర్టీఓ ఆఫీసర్గా వచ్చినట్టుగా స్పెషల్ పేపర్ పెట్టడం లేకపోవడం వల్ల ఇండియాలో వాళ్ళకి కాంట్రాక్ట్ లేదు. వాళ్ళు ఉన్న అన్ని మాక్సిమం కాంట్రాక్ట్ గల్ఫ్లో తీసుకున్నారు. ఇప్పుడు గల్ఫ్లో బాంబు వేయడం వల్ల టెన్షన్ అయిందో అలాగే ఒక ప్రాబ్లం. దానివల్ల ఎల్ఎన్టీ డౌను. సో ప్రాబ్లం కరెక్ట్గా అయిపోయింది. ఎల్ఎన్సీ బౌన్స్ అవుతుంది. ఇది అవుతుంది ఎల్ఎన్టీ తర్వాత న్యూస్. దాని తర్వాత 8 lakhs కోడ్ లేకుండా వెళ్ళిపోయింది. మీరు మార్జిన్ పనిలో అన్ని కట్ చేస్తారు. దానివల్ల నాకు తిట్టుకొని యూజ్ చేసింది లేదు. మార్జిన్ కొన్నప్పుడు మీరు చూసుకోవాలి. అవసరం స్టాక్ కొన్నప్పుడు మీరు ఆలోచించాలి. మార్కెట్ పడుతూనే ఉంది. ఇది కూడా పడుతూనే ఉంది. డాలర్ టైంలో చూసామంటే మనం 21,000కి వెళ్ళిపోయాం. 71, 72 నుంచి 3 సంవత్సరాల్లో 92కి వెళ్ళిపోయాం. అలాగంటే ₹20 ఖాళీ. అలాగంటే 30% అవుట్. ఈ మార్కెట్ 30% తీసేయాలి మీరు. 24లో 30% తీస్తా అంటే 7,500 పాయింట్ అవుట్. ఓకే. 17,000, 18,000 అవుతుంది మార్కెట్. దీనివల్ల ఎఫ్ఐఎస్ అందరూ పరిగెడుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఎఫ్ఐ అందరూ వెళ్ళిపోతున్నారంటే ఈ సీక్రెట్ మ్యాటర్ ఎవరు మీకు చెప్పరు. అయ్యో అంటున్నారు. 17,000 పాయింట్కి అడికెళ్ళాలి. దాంట్లో 100 న్యూ కన్ఫర్మ్ అంటున్నారు. ఇంకా 10% కొంత తగ్గించుకోండి. 17,500 నుంచి 18,000 మార్కెట్. మీరే డాలర్లో డబ్బులు ఉంచడం 30% ప్రాఫిట్ ఉంటుంది. మీకు 30% దొరికిందని మీరు చూడాలి. దీనివల్ల ట్రేడర్ ఏమో ఈ జపనీస్ అండ్ యూఎస్ మార్కెట్ ఐడియా ఇచ్చారు. కరెక్ట్ ఆ టైంలోనే ఇదవుతున్నది. గుడ్ న్యూస్. ఇండియా దగ్గర 30 రోజులకి క్రూడ్ ఆయిల్ ఉంది. ఆస్మంతా చాలామంది ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి మేము రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ తీసుకోమని. ఇవాళ ఏంటి అయిందని ఇవాళ వెళ్ళి రష్యా దగ్గర ఉన్నాం. నష్టే అవుతున్నాం. మన తలకి హిస్టారిక్ ఫ్రెండ్స్. మన 1971 నుంచి వాళ్ళు కజాకా తరపున దోస్తు. వాళ్ళని విరగొట్టాలంటే వెళ్ళడం అవ్వలేదు. అందుకే క్రూడ్ ఆయిల్ అక్కడికి వెళ్ళి ఉన్నాం. ఎలాగుందని అడుగుతున్నాం ఇప్పుడు. అవునా, కావాలంటే తీసుకో.
85 వద్దు, 82, 83 ఇది అని అంటున్నారు. ఒక్కొక్క డాలర్ పెరిగినందుకు కూడా $2 బిలియన్ ఎక్స్ట్రా ఇవ్వాలని మన లెక్క. ఐటీ కూడా చాలా మోసంగా ఉన్నది. దీనివల్ల ఈ వారేమో 4 వారాలు కంటిన్యూ అయిందంటే ఆయిల్ 105, 100, 105 వెళ్ళిందంటే 10 నెలలు అయిందనుకోండి. ఇప్పుడే 95లోనికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలని చూడాలి. ఇప్పుడేం చెప్తున్నాను ట్రంప్ బాగోతారు. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హోమస్లోని మన దగ్గర సిప్ స్కేన్ ఏమో ఎస్కాట్ చేస్తాను అంటున్నారు. ఎప్పుడు ఎలాగ ఎస్కేప్ చేస్తానని చూస్తాను, ఇండియన్ కొన్ని 2 ముసాలు వేస్తామని అంటున్నారు. ఆ దుక్కు ఎవరు వెళ్ళరు ఇప్పటికి. దీనివల్ల మార్కెట్ చాలా వీక్గా ఉంది. ఇప్పుడు స్పెయిన్ ఏం చెప్తున్నా అంటే మీరు చేసిందంటే తప్పు, ఇరాన్ మా బేస్ నుంచి కొట్టకూడదుకెళ్తున్నారు. మీ మీద శాంక్షన్ వేస్తామని స్పెయిన్ని బెదిరిస్తున్నారు. స్పెయిన్ మీద మా వ్యతిరేకంగా శాంక్షన్ వేయడం అవ్వదు. యూ మీద శాంక్షన్ వేయాలి. 70,000 tons బాస్మతి రైస్ కప్పల్లో అలాగా షిప్లో అలాగనే ఉంది. గల్ఫ్కి వెళ్ళి అక్కడ నుంచి డిస్ప్యూట్ అవ్వాలి. గల్ఫ్కి వెళ్ళకుండా మళ్ళీ రాకుండా ఉండకుండా అలా అక్కడే ఉంది. ఇది అవుతున్నది న్యూస్. మాస్కో అని చెప్పిన ఒక క్యాన్సర్ డంగ్ కండుకు తీసి ఆ డైరెక్ట్ అమెరికాను దించేశారు. దానివల్ల 2.1% గుప్పని పెరిగిపోయింది. టాటా గ్రూప్ ఏం చెప్తున్నారంటే నిన్న మార్చారేమో ఫౌండర్ తొలగడే. ఫౌండర్ చేయడం ముందే మన చీఫ్ మినిస్టర్ కలిసాం. అక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మిడిల్ ఈస్ట్లో ఏ ప్రాబ్లం ఉందని మాకు ఏ ప్రాబ్లం కూడా లేదు అలాగని చెప్పేశారు. టాటా మోటార్స్, మహీంద్రా ఏం చెప్తున్నారంటే ఇండోనేషియా నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఒక పెద్ద అమౌంట్ అది క్యాన్సిల్ అవ్వలేదు. మాకు అడ్వాన్స్ పేమెంట్ అంత వచ్చేసింది. మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మేము చెప్తాను మహేంద్రలో చాలా అప్పు ఎక్కువ. 5 కంట్రీ లాక్ చేయడం అవ్వలేదు. జేఎల్ఆర్కి ఇచ్చేస్తున్నట్టుగా వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టుగా దీనికి చేయడం అవ్వలేదు. క్యాష్ ప్రాబ్లం అని చెప్పాను. కొత్త సీఈఓ 5 years ఏంటి అచీవ్మెంట్ అంటే అన్ని ఫారెన్ సబ్సిడీ మ్యాక్సిమం దాంట్లో పైకి వచ్చేసాం. 300 కోట్లు లాస్ కట్ చేశామని చెప్తున్నారు. మెస్సి తర్వాత ఫార్మా ఎక్విప్మెంట్ బిజినెస్ని ఇది చదువుతామని చెప్తున్నారు. ఈరోజు అక్కడ న్యూస్. దాని తర్వాత సూరత్లో ఏం జరుగుతుందంటే సూరత్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ పెద్ద ప్రాబ్లంలో ఉంది. ఆల్రెడీ క్లారిఫైసి జీవితం నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఫ్లైట్ కూడా మీద నుంచి వెళ్ళడం అవడం లేదు. 400% ఏమో ఫ్లైట్ రేట్ పెంచేశారు. దానివల్ల చేయడం అవ్వలేదు. ఇక్కడ నుంచి టెక్స్టైల్ తీసుకుని వెళ్ళడం అవ్వలేదు. నెక్స్ట్ అవుతున్న ఇండియా జపాన్ కలిసి ఇండియాలోని మసలు చూడడం అలాగని మాట్లాడుతున్నారు. చురువి మిత్రులు ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పడం అవ్వదు. నా కబుర్ను చదివినా ఎవరు భారతీయుని అనిపిస్తానని నేను డిసైడ్ చేశాను. నేనేమో ఆర్పిఏమో 350 తీసుకెళ్తాను. అలాగని జియోని తికలు చేస్తున్నారు. లాస్ట్ అంతర్పి అని చెప్తున్నారంటే రన్ రేట్లో $20 బిలియన్ వెళ్ళిపోతుందని చెప్తున్నాను. ఓపెన్ అయ్యో ఖాళీ, జమినీ ఆంతర్పి ఏమో ఫ్యూచర్ డామినేట్ చేస్తా అని చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇవాళ మన పటాస్ చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇవాళ 1-2 కన్సిడర్ చేసుకోండి. గోల్డ్ తక్కువైందంటే గోల్డ్ కూడా టాప్అప్ చేయండి. డోలార్ చాలా సనింతరైంది. అన్ని కరెన్సీకి అగ్నెస్ట్గా అని చూసాం అంటే మన రూపాయి ఇప్పుడు ఐసీయూలోనే ఉంది. ఇంట్లో కొద్దిగా ఐసీయూలోకి వెళ్ళిపోయింది. కొరియన్ మార్కెట్లో ఒక పెద్ద ఒక న్యూస్ ఇవాళ 2008 తర్వాత బిగ్గెస్ట్ ఫాల్. కొరియాలో ఎంత లెవెల్ పడిందంటే మార్కెట్ ట్రేడింగే హాల్ట్ చేశారు. కొరియాలో ఉన్న మార్పురాలు మనకు కూడా ఉంది. 99% క్రాక్ అయిపోయింది. కొరియాలో జలుబు వచ్చినట్టుగా మనకు కూడా జలుబు అయిందంటే ఏం జరుగుతుందని ఆలోచించండి. రెడీగా ఉండండి. ఈరోజు ఈ న్యూస్ ఇవాళ మీ కన్సల్ట్ చేయడానికి చాలా ఆపర్చునిటీ ఉంది. సెన్సిటివ్ పండిట్నే ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.